సీజన్ మొదలవ్వక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. ఎండాకాలంలో వేసుకునే బట్టల నుంచి తినే తిండి దాకా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సిటీలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండలో బయటకు వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ సీజన్లో ఎక్కువగా వడదెబ్బ, డీహైడ్రేషన్, ముక్కు నుంచి రక్తం కారటం, బాడీలో ఉన్న వేడి బయటికి రావటం, వాంతులు, విరోచనాలు ఎక్కువగా వస్తాయంటున్నారు డాక్టర్లు. అందుకే ఆహారం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. లిక్విడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. 10 to 4 ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వడగాలి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల డీహైడ్రేషనే కాకుండా దాంతోపాటు ఈ వడదెబ్బ కొట్టడం, హీట్ స్ట్రోక్ అంటాం, సో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక ముఖ్య గమనికగా భావించి వేరే విధంగా ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కాలేజ్ కానివ్వండి, లేకపోతే వేరే రెగ్యులర్గా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా వేరే విధంగా ట్రాన్స్పోర్టేషన్ వీలు చేసుకున్నట్టయితే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ సీజన్లో ప్రత్యేకంగా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. బయట దొరికే జంక్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్, హెవీగా ఉండే ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఎండలకు కాటన్ డ్రెస్లనే ఎక్కువగా వేసుకోవాలని సూచిస్తున్నారు. పెద్దవాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటంతో ఎప్పటికప్పుడు వాటర్, ఫ్రెష్ ఫుడ్, ఎక్కువగా నీడలో ఉండేలా చూసుకోవాలంటున్నారు. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ సమ్మర్ వల్ల మనకు మెయిన్గా ముఖ్య ఏంటంటే మెయిన్గా మనకు ప్రాబ్లం వచ్చేది మెడికల్గా చూస్తే డిహైడ్రేషన్ అంటే మనకు దాహం ఎక్కువ అనిపించడము, స్వెట్టింగ్ ఎక్కువ రూపంలో పోతుంది, దాహం ఎక్కువ అవుతుంది. మీరు ఓన్లీ ఒక వాటర్ తాగడం అనేది పూర్తిగా, ఎస్పెషల్లీ ఎండలో ఉండేవాళ్ళు, ఎండలో తిరిగే వాళ్ళు ఓన్లీ వాటర్ అనేది సరిపోదు. అట్లీస్ట్ మజ్జిగలో సాల్ట్తో పాటు షుగర్ వేసుకోవడం, లేదంటే ఓఆర్ఎస్ లాంటిది కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఉండేవి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అది రీప్లేస్ అవుతూ ఉంటుంది, డిహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా కొంతమందికి ఎస్పెషల్లీ ఈ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ డిహైడ్రేషన్ కానీ, యూరిన్ సరిగా రాకపోవడము, వాటితో పాటు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, సోడియం పొటాషియం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో చిన్నపిల్లలను బయట ఆడుకోకుండా చూడాలంటున్నారు. వీలైనంత వరకు ఇండోర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.